హైదరాబాద్లో ఇందిరమ్మ పథకం అమలుకి సర్కారు సిద్ధం. నేడు హౌసింగ్ టవర్స్ ప్రారంభం. ఆర్మూరులో పొలిటికల్ హైటెన్షన్. రాకేష్ రెడ్డి హామీల అమలుపై కాంగ్రెస్ నిలదీత. అంకాపూర్లో ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి పిలుపు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంతకాల సేకరణ. ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రభుత్వమే కొనాలంటూ డిమాండ్. నిధులు వనరులు కేటాయించాలని విజ్ఞప్తి. ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం. నేటి నుంచి డాక్యుమెంట్ రైటర్ల నిరసన. జీవో నెంబర్ 396 రద్దు చేయాలంటూ డిమాండ్. వరంగల్ ఎయిర్పోర్టు పునర్నిర్మాణానికి టెండర్లు. టీవీ9 చేతిలో విమానాశ్రయ ప్లానింగ్ నమూనా. కాకతీయ శైలిలో డిజైన్. సింగరేణి గనుల పనుల్లో లోపాలు. మట్టి పాలవుతున్న ఉత్పత్తి. తవ్వే మన్ను ఎక్కువ, బొగ్గేమో తక్కువ. బాదుర్గూడలో లేఅవుట్ అభివృద్ధి. భూ నిర్వాసితులకు 600 గజాలు ఇచ్చేందుకు నిర్ణయం. రైతులతో ప్రభుత్వం చర్చ. To celebrate our grand opening with an unbeatable inaugural offer of flat 30% off on making charges, shop before 19 July and receive assured gifts with every purchase. Visit us at 42 Marconi Avenue, Esalen, New Jersey and discover exquisite collections crafted for every celebration. Inaugural offer valid until 26th July 2026. మంచిర్యాల జిల్లాలో ఇసుక రవాణా. కొత్తగూడెం నుంచి అక్రమంగా తరలింపు. వాహనాల్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. తిరుమలకు మై హోమ్ అధినేత. శ్రీవారిని దర్శించుకున్న జూపల్లి రామేశ్వరరావు. కుటుంబ సభ్యులు కలిసి రాక. శ్రీశైలంలో భద్రతా వైఫల్యం. మొబైళ్లతో ఆలయంలోకి ఎంట్రీ. యథేచ్ఛగా వీడియో చిత్రీకరణ. ఋతుపవనాలు కంబ్యాక్. ఈ నెల 23 లేదా 24న అల్పపీడనం. భారత వాతావరణ శాఖ అంచనాలు. 18 నెలల్లో 60 కొత్త విమానాలు అందుకోనున్న ఎయిర్ ఇండియా గ్రూప్. సజావుగా సంస్థ పరివర్తన కార్యక్రమం. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. 6 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. చర్చల సమయాన్ని ఖరారు చేసిన బీఏసీ. ఢిల్లీలో హై టెన్షన్. చలో పార్లమెంటుకి కాక్రోచ్ జనతా పార్టీ సన్నద్ధం. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత. టీఎంసీ రెబల్ ఎంపీలపై నేడు స్పీకర్ నిర్ణయం. ఎన్సీపీలో విలీనంపై నిర్ణయం తీసుకోబోతున్న ఓం బిర్లా. స్పీకర్ కార్యాలయానికి పత్రాలందించిన కాకోలి ఘోష్. సుప్రీంలో ఇవాళ అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణ. సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ అందించిన సిట్. ట్రస్ట్తో పాటు కేంద్రం, యూపీ ప్రభుత్వానికి నోటీసులు. విద్యార్థుల సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించాలి. అలా అయితే దీక్ష విరమిస్తానన్న సోనం వాంగ్చుక్. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్. 11 మంది మృతి, 100 మంది గల్లంతు. నాగాలాండ్లోనూ వర్షాలకు 8 మంది బలి. డాన్స్ అసోసియేషన్ వివాదానికి ఫుల్ స్టాప్. ఫెడరేషన్, అసోసియేషన్ ఉమ్మడి ప్రకటన. చిరంజీవి, బాలకృష్ణలు చొరవ చూపారన్న జానీ.